బయట ఉన్నటువంటి టెస్టిస్‌ని గనక అట్లాగే వదిలేస్తే ఏదో ఒక టైంలో ట్రామా అంటే ఇంజ్యూరీ అయ్యి అలా షాక్‌లోకి వెళ్ళొచ్చు పిల్లోడు. అది ఇంజ్యూరీ అవ్వడం వల్ల ఆల్టర్‌నేటివ్ అంటే ఆపోజిట్ టెస్టిస్ అది కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అదే ఒకవేళ గనక పొట్ట లోపల గనక ఉండి మనం అట్లాగే వదిలేస్తే 100కి 50 మందిలో అది క్యాన్సర్ కింద మారిపోతుంది. చాలా డేంజరస్ క్యాన్సరు. సో, పొట్టలో గనక ఉంటే తప్పనిసరిగా ఆపరేషన్ చేయాలి. బయట ఉంటే వదిలేసినా గానీ ఇది రిస్క్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏ విధంగా చూసుకున్నా అన్‌డిసెండెడ్ టెస్టిస్ అనేటువంటి ఈ కండిషన్‌కి తప్పనిసరిగా ఆపరేషన్ చేసి దానికి ఎక్కడైతే ఫిక్స్ అయ్యాలో అక్కడ ఫిక్స్ చేయాలి. అలా చేస్తేనే పిల్లవాడికి సేఫ్. అలా చేయకుండా అలాగే వదిలేసిన ఇంకొకటి ఏంటంటే టెస్టిస్ మెయిన్ ఫంక్షన్ వచ్చేసి స్పెర్మ్‌ని తయారు చేయడం అనమాట. స్పెర్మ్ తయారు చేయడం వల్ల దానివల్ల పిల్లలు పుట్టేదానికి హెల్ప్ అవుతుంది. ఇలా ఈ టెస్టిస్‌కి ఆపరేషన్ చేయకపోవడం వల్ల ఏంటంటే టోటల్‌గా టెస్టిస్ పాడైపోతుంది. దాని నుంచి ఇంక స్పెర్మ్ ఏమాత్రం రాదు. సో, ఆ విధంగా స్పెర్మ్ కౌంట్ తగ్గి ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి.